హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షిత మక్కల. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అంటే నా కాలేజ్ ఇది, ఎవరికైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే త్రిబుల్ కాలేజ్కి కమెంట్ చేయండి, డౌట్స్ అలా ఉంటే క్లారిఫై చేస్తానని చెప్పాను కదా. దానికి సంబంధించి అడిగారనమాట, అంటే రియాలిటీ లైఫ్ ఇన్ త్రిబుల్ కాలేజ్ అనేసి. సో టుడే వీడియో వచ్చేసి అదే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి. ఇంకా స్టార్టింగ్ నుంచి మనం వస్తే ఫస్ట్ తెలుసు త్రిబుల్ కాలేజ్లో అడ్మిషన్ అంటే ఇంకా 10th టాప్ మెరిట్ మార్క్స్ చేసిన వాళ్ళకే వస్తుందనేసి. అలా ఇంకా 10th మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కొన్ని వాళ్ళకి త్రిబుల్ కాలేజ్ వాళ్ళే నోటిఫికేషన్ వదులుతారు. ఇంకా దానికి అప్లై చేసుకొని ఆ తర్వాత ఒక సెలెక్షన్ లిస్ట్ వదులుతారు. దాంతో మన నేమ్ ఉంటే ఇంకా కౌన్సిలింగ్కి రమ్మని చెప్తారు. అలా ఇంకా అంటే కౌన్సిలింగ్ ఒకటే కాదు, 2 అలా ఉంటాయి. అలా కౌన్సిలింగ్కి పిలిచి ఇంకా రూల్ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా అప్పుడే ఐడి కార్డ్స్ ఇవ్వడము, అందులో క్లాస్ ఏది, డామ్ ఏది, ఇవన్నీ చెప్తారు. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం అలాటెడ్ రూమ్స్కి క్లాస్కి వెళ్తాము. దానికంటే ముందు ఇంకా క్లాసెస్ వెంటనే స్టార్ట్ చేయరు, ఓరియంటేషన్స్ అని పెడతారు. నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకుంటే మాకైతే ఒక 2 వీక్స్ అలా ఓరియంటేషన్స్ పెట్టారు. అది బ్యాచ్ని బట్టి ఇంకా టైంని బట్టి లేట్గా వచ్చింటే కొన్ని రోజులు ఫినిష్ చేసేస్తారు. అలా ఇంకా కొన్ని రోజులు ఓరియంటేషన్స్ పెట్టి అంటే ఎలా ఉంటుంది, పీయూసీ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, ఇంకా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి చెప్తారు ఒక్కో రోజు ఒక్కలాగా. ఇంకా పీయూసీ అంటే తెలిసిందే, 2 years ఉంటుంది, 4 semesters ఉంటాయి. దాని తర్వాత బ్రాంచ్ అలొకేషన్, బీటెక్ అదంతా ఉంటుంది. ఇంకా అలా ఓరియంటేషన్స్లో అంతా చెప్పిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా క్లాసెస్ హాస్టల్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఒక రూమ్కి 26 members అలా 20 above అట్లనే పెడతారు, స్ట్రెంత్ని బట్టి. బాయ్స్ తక్కువ ఉండొచ్చు, గర్ల్స్ 26 అలా పెడతారు. సో అలా రూమ్కి 26 members అనగానే ఇంకా అదేంటి అంతమందిని తోలేస్తారా ఒకే రూమ్లోకి, అలా ఏం అనుకోద్దండి. చాలా వైడ్గా ఉంటాయి రూమ్స్ అన్ని, చాలా స్పేస్ ఉంటుంది. కబోర్డ్స్, బెడ్స్, కార్డ్స్, ట్రాలీస్ అన్నీ వాళ్ళే ఇస్తారు, చాలా బాగుంటాయి. ఇంకా మంచిది అలా అంతమంది ఉండడం కూడా, బికాజ్ హోమ్ సిక్ ఫీల్ తగ్గిపోతుంది. స్టార్టింగ్లో హోమ్ సిక్ కొంచెం ఉండొచ్చు, బట్ అంతమందితో ఇంకా మింగిల్ అయిన తర్వాత అసలు హోమ్ సిక్కే ఉండదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. పైగా ఫస్ట్ ఇయర్కి ఏంటంటే ఓల్డ్ క్యాంపస్ ఇస్తారు, అంటే స్టార్టింగ్ బిల్డ్ చేసింది, అది చాలా బాగుంటుంది. ఇలా ఫ్లోర్స్ అని అట్లా ఒక జైల్లో పెట్టినట్టు అపార్ట్మెంట్స్ అట్లే ఉండదు, చాలా బాగా ఓపెన్గా చాలా బాగుంటుంది. సో ఇంకా అలా హాస్టల్స్లో బాగానే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ కూడా చాలా బాగుంటాయి. ప్రొజెక్టర్స్ ఉంటాయి, ఏసీ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఏసీ క్లాస్ రూమ్స్, ప్రొజెక్టర్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఒకవేళ ఫ్రెషర్స్ వచ్చాక ఏసీ లేదంటే నన్ను అడగండి, బికాజ్ కొన్ని రూమ్స్లలో ఉంటాయి, కొన్ని రూమ్స్లో ఉండవు, అవి కూడా రిపేర్ చేపిస్తారు. ఇంకా ఇప్పుడు స్టడీ విషయం, క్లాసెస్ విషయంకి వస్తే ఒక ఉంటుంది ఒక్కో సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్స్ అని. పీయూసీ వరకు అయితే స్టాండర్డ్ సబ్జెక్ట్సే ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్ అలా. ఇంకో ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏంటంటే ఐటీ యాడ్ చేస్తారు ఇక్కడ, అది చాలా మంచిది. బికాజ్ బీటెక్లో రాబోయేవన్నీ బేసిక్ సబ్జెక్ట్స్ ఇక్కడ పెడతారు. ఐటీలో బేసిక్స్ అంటే లాంగ్వేజ్, HTML, CSS, పైథాన్, జావాస్క్రిప్ట్, వీటన్నిటి బేసిక్స్ ఐటీ సబ్జెక్ట్ అనే దాంట్లో పెడతారు. ఒక్కో సెమ్లో ఒక్కోటి, ఒక దాంట్లో పైథాన్, జావా. స్టార్టింగ్లో అంత పెద్ద పెట్టలేదు, HTML, CSS అలానే పెడతారు. ఇంకా బయాలజీ కూడా ఒక 2 సెమ్స్ అలా యాడ్ అవుతుంది. ఇవి సబ్జెక్ట్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఇంకా మ్యాక్సిమం అందరి స్టడీ, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఇదే కదా మెయిన్ డౌట్స్. ఈ టాపిక్ వస్తే ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్ట్స్కి ఉంటారు, వాళ్ళు చెప్తారు. కాకపోతే వాళ్ళు పక్కా సిలబస్ ఒకటి ఇస్తారు, ఈ టైంలో ఇది అయిప్ చేయాలనేసి. వాళ్ళు అవైతే ఎప్పటికైనా అయిప్ చేస్తారు, కానీ అది మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి కొందరికి వెంటనే అర్థం కావచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్కువ ఫీల్ అయిపోయి ఇంకా ఏం చేయలేము, అది ఫస్ట్ డైజెస్ట్ చేసుకొని ధైర్యంగా వచ్చేసేయండి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, అర్థమైనా కాకపోయినా మన సెల్ఫ్ స్టడీ ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. మీకు అర్థమైతే మంచిది, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదా ఇంకా యూట్యూబ్ క్లాసెస్, వేరే రెఫరెన్స్లు, వాళ్ళు పీడిఎఫ్లు ఇస్తారు, అవి చదవడం. అలా సెల్ఫ్ స్టడీ మెయిన్ ఇంపార్టెంట్. స్టడీ అవర్స్ ఉంటాయి, మీరు టైం అయితే చాలా ఉంటుంది, అండ్ లైబ్రరీ కూడా ఉంటుంది, బాగా చదువుకోవచ్చు. సెల్ఫ్ స్టడీ మీద డిపెండ్ అయ్యేసి రండి. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే ఫ్యాకల్టీని అడిగితే క్లియర్ చేస్తారు. ఇంకా ల్యాప్టాప్స్ ఇస్తారు, చదువుకోవడానికి టైం ఉంటుంది. సో కాబట్టి దీని గురించి వరీ అయితే లేదు. ఇది స్టడీస్ గురించి. ఇంకా స్టడీస్ అయితే ఇంకా నేను ఇచ్చే సజెషన్ మెయిన్ అదే, సెల్ఫ్ స్టడీ మీద నమ్మకం పెట్టుకొని రండి, అప్పుడు మీరు చదువుకోవచ్చు, చాలా టైం ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంకా ఇక్కడ ఫోన్స్ అలా చేస్తారు, ల్యాప్టాప్స్ ఉంటాయి, సో వరీ ఏం అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫ్రీడమ్ కూడా ఎక్కువే. అంటే మనల్ని ప్రతిసారి రెస్ట్రిక్ట్ చేస్తూ బయటలాగా జైల్స్ అట్లా ఉండి అదేం ఉండదు. మనం ఫ్రీడమ్ విషయంలో కూడా మనం డిసైడ్ అవ్వాలి, అంటే ఎంతవరకు తీసుకుంటున్నాం, ఎంత ఎక్కువ తీసుకుంటున్నాం, లిమిటెడ్గా తీసుకోండి. ఫ్రీడమ్ ఎవరు ఆపరు, తర్వాత మీ లైఫ్ స్పాయిల్ అయితే కూడా ఎవరు వచ్చి ఏం చేయలేడు. బికాజ్ ఇక్కడ ఏంటంటే
ఇంకా ఒకవేళ మనం మెయిన్ 75% అటెండెన్స్ ఉండాలి. ఫ్రీడమ్ అని తిరుగుతూ క్లాస్లో పోకుండా ఉంటే అటెండెన్స్ ఉండదు. అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్స్ రాయలేరు. ఎప్పుడైతే మనం ఏ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆ సెమిస్టర్లో రాయకపోతే దాన్ని నెక్స్ట్ జూనియర్స్తో రాయాల్సి ఉంటుంది. సో రెమ్ములు రీరెమ్ములు ఇది ఇంపార్టెంట్, ఇది బాగా వినండి. సో ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటూ లేదా అటెండెన్స్ మ్యాండేటరీ 75% క్లాస్లకి వెళ్ళండి, అటెండెన్స్ వస్తుంది. ఇంకా స్టడీస్ విషయం ఈ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ల్యాబ్ ఎగ్జామ్స్ సెమ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ టైం ఏ సెమిస్టర్లో ఆ టైం రాయకపోవడం, రాసినా కానీ ఫెయిల్ అవ్వడమో అలా జరిగితే మళ్ళీ అదే సెమ్ని మళ్ళీ చదువుతారు. ఇంకా ఎక్కువసార్లు పడుతుంటే రీరెమ్ములని అలా ఫస్ట్ పడితే జూనియర్స్తో అదే సెమ్ రాస్తారు. ఇంకా పడుతూనే ఉంటే ఇంకా మొత్తానికి ఏం చేస్తారంటే డిటైన్ చేసేసి ఇంట్లో కూర్చోబెడతారు. సో ఊరికే ఫ్రీడమ్ ఉంది కదా, ఎంజాయ్ కదా, ఇవన్నీ ఎవరు చెప్పరు చదువు అది ఇదంటే మనం కమిట్ అయ్యి రావాలి. డిటైన్ చేస్తే మళ్ళీ మనమే బాధపడతాము, అప్పుడు చాలా ఇరుక్కపోతాము. మెయిన్ ఇప్పుడు మా బ్యాచ్ ఉండేది అదే సిచ్యువేషన్. పీయూసీ అయిపోయింది, బీటెక్ ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఫస్ట్ ఇయర్ రెమెడియల్స్, సెకండ్ ఇయర్ రెమెడియల్స్ అదే ఫెయిల్ అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళు పాస్ అయితే బ్రాంచ్ అలొకేషన్ కల్లా చేస్తారు. ఇంకా ఫెయిల్ అవుతూనే ఉంటే డిటైన్ చేసేసి ఇంట్లో కూర్చోబెడతారు. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళాలన్నా మీకు సర్టిఫికేట్స్ ఏమి మీరు ఇయ్యరు, వీళ్ళ దగ్గరే ఉంటాయి. అయితే పాస్ అయ్యి బయటకు వెళ్ళాలి, ఇంకా ఫీజు కూడా చాలా దండిగా పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 75% అటెండెన్స్ అండ్ పాస్ నేనా లేదా సబ్జెక్ట్స్ పెట్టుకోకుండా అలా ఉంటాము చదువుతాము అనే నమ్మకం ఉంటే రండి. మళ్ళీ రిటర్న్ అయి కూర్చున్న తర్వాత బాధపడకూడదు కాబట్టి. ఇంకా బ్రాంచ్ అలొకేషన్ అంటారా, ఇంకా అది మెయిన్ పీయూసీలో జీపీఏ చాలా మేమున్న పొజిషన్ చెప్పాను కదా, బ్రాంచ్ అలొకేషన్ టైం అనేసి. బ్రాంచ్ అలొకేషన్ 75% అటెండెన్స్ ఉంది, పాస్ అయినాము అని కామ్గా కూర్చుంటే సరిపోదు. పీయూసీలో ఎంత మంచి జీపీఏ అంటే అంత మంచి జీపీఏ 10/10లో 9 పాయింట్స్ అబౌవ్ ఇలా ఉంటేనే మంచి జీపీఏ ఉంటేనే బీటెక్లో బ్రాంచ్ అలొకేషన్ అప్పుడు మనం అడిగిన బ్రాంచ్ మనకి ఇస్తారు. మోస్ట్లీ అందరు సిఎస్సి ఈసీఈ ఇలానే వస్తారు. కానీ అలా ఓన్లీ కొంచెం జీపీఏ పెట్టుకుంటే ఆ బ్రాంచ్లు అస్సలు రావు. ఎంతో టాప్ జీపీఏ ఉంటాయి కానీ ఆ బ్రాంచ్లు రావు. సో ఇష్టం ఏదైనా కానీ మనకి ఇష్టమైన బ్రాంచ్ మనం ఏది కావాలనుకుంటున్నామో అది వాళ్ళు ఇవ్వాలి అంటే జీపీఏ బాగుండాలి. లేదు చాలా తక్కువ ఉంది ఏం బాగాలేదు అనేపటైతే వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఇంకా చచ్చినట్లు ఆ టైంలో బయటికి వెళ్ళలేము, ఇంక ఇక్కడే ఇష్టం లేని బ్రాంచ్ చదవాల్సి వస్తుంది. సో పీయూసీ 2 ఇయర్స్ బాగా కష్టపడి మంచి జీపీఏ తెచ్చుకుంటే బీటెక్లో మంచి బ్రాంచ్ వస్తుంది. ఇది అన్నమాట బీటెక్లో లైఫ్ స్టైల్. అంటే ఎంటర్ అవ్వడము, పీయూసీ, దాని తర్వాత బ్రాంచ్ అలొకేషన్, బీటెక్ ఇలా ఉంటుంది. పీయూసీలోనే మీకు మోస్ట్లీ అర్థమైపోతుంది ఇంకా స్టడీస్ ఇదంతా. ఇంకా పోను మీరు వచ్చాక మీరే అడాప్ట్ అయిపోతారు ఈ ప్లేస్కి. సో ఇది ఇక్కడ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు ఇంకా కమింగ్ టు ఫుడ్. ఇంకా చాలామంది అనుకుంటున్నారు కదా ఫుడ్ గురించి చెప్పట్లేదు ఏంటి అని. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, తినేలాగానే ఉంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసిన 2 ఇయర్స్ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ తినలేము బాగాలేదు అంతేం ఉండదు, బాగానే ఉంటుంది, తినగలం కూడా, తినేలాగే ఉంటుంది. బయటిలాగా ఇంకా తినలేము కుక్ అవ్వలేదు అలాంటిదేం ఉండదు. ఇది ఫుడ్ గురించి కూడా ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు కొందరు ఒక డైనమాలో ఉంటారు, వెళ్ళాలా వద్దా, లేదా కాలేజ్ మంచిదా కాదా, మేము ఏవేవో ప్రిపేర్ అవ్వాలనుకుంటాం ఇక్కడికి వెళ్ళి అదంతా. అవేం పెట్టుకోకండి, కాలేజ్కి రావడం అయితే 100% మంచిదే. బికాజ్ పేరెంట్స్కి చాలా అంటే చాలా బర్డెన్ తగ్గించినట్లు అవుతుంది. బయట అంత లక్షలు పెట్టి చదివినా ఇక్కడ గవర్నమెంట్ సీట్తో చదివినా సేమే. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన మీద, మనము ఎంత డెడికేషన్తో చదువుతున్నామని. బయట డెడికేషన్తో చదివినా మార్క్స్ వస్తాయి, ఇక్కడ చదివినా మార్క్స్ వస్తాయి, ఇంకా ఇక్కడ మంచి పొజిషన్ ఉంటుంది అలా చదవడం వల్ల. సో మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చెడిపోయినా బాగుపడినా ఆ క్రెడిట్ అంతా మనకే. కాలేజ్ మనల్ని చెడగొట్టదు, బాగుపడుతుందేమో కానీ చెడిపోవడం ఇదంతా అయితే మన చేతుల్లోనే ఉంటుంది. చెప్పాను కదా ఫ్రీడమ్ ఎక్కువ, దాన్ని మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి స్టడీస్ని మర్చిపోకుండా అలా మెయింటైన్ చేస్తూ ఉంటే మంచి లైఫ్ ఫ్యూచర్ ఉంటుంది. ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. సో ఇంకా మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, మిడ్స్ సెమ్ ఇంకా ఇవన్నీ ఉంటాయి, అండ్ ప్లేస్మెంట్స్ వీటన్నిటి గురించి చెప్పాలంటే ఈ వీడియో లాగ్ అయిపోతుంది. కాబట్టి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేద్దాము వీటన్నిటిపైన. సో థ్యాంక్ యూ ఆల్, హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలి అనేసి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.